హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఒక టేస్టీ రెసిపీ చూపిస్తాను. దానికి ముందుగా ముందు రోజే ప్రాసెస్ ఉంటుంది. దానికి ముందుగా 1 కప్పు మక్కపిండి, 2 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు నానబెట్టిన మినపప్పు గ్రైండ్ చేసినవి 3 కలిపి కొంచెం ఉప్పు వేసి నైట్ అంతా అలాగే ఉంచేసేయాలి. మార్నింగ్ అందులో పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, చిక్కుడు గింజలు, పచ్చి బఠానీ, చిక్కుడుకాయ, ఉల్లాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి కలిపి ఇలా చూపించిన విధంగా, ఇవి ఇస్తార్ ఆకులు అంటారు, మోతిక ఆకులు అంటారు. ఈ ఆకుల్లో పెట్టడం బాగుంటుంది. ఇవి దొరకకపోతే బాదాం ఆకుల్లో అయినా పెట్టుకోవచ్చు. ఇలా పిండి అంతా సన్నగా స్ప్రెడ్ చేసి అలా ఆవిరికి ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఆవిరికి ఉడికిస్తే ఆకులకి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఆ పిండి పెట్టేసి అలా ఆవిరికి ఉడికించుకుంటే ఇలా వచ్చేస్తాయి. ఇది పాతకాలం వంట. మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ చేసేది చాలా వరకు. సో మొన్న మా హస్బెండ్ ఎందుకో గుర్తు చేశారు, ఇలా చేయొచ్చు కదా అంటే వాళ్ళ మమ్మీ చేసింది, అంటే మా అత్తయ్య చేసింది. దానికి కాంబినేషన్గా చిక్కుడుకాయ నువ్వుల కర్రీ చాలా బాగుంటుంది. సో దానికి ముందుగా ఇలా ఆనియన్ వేయించుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత అందులో ఉడకబెట్టిన చిక్కుడుకాయ వేసుకోవాలి. ఈ చిక్కుడుకాయ వేగిన తర్వాత ఇందులో కారంకి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్, అందులో ఉప్పు కలిపి గ్రైండ్ చేసాము. రుచికి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి ఇది కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లో గ్రేవీ కోసం పచ్చి నువ్వులు, పచ్చి కొబ్బరి, ఉప్పు, కొంచెం జీలకర్ర వేసి ఇలా వాటర్ వేసి కొంచెం గ్రైండ్ చేసి ఆ పేస్ట్ అంతా వేసాను. కొంచెం వాటర్ వేసాను. కొంచెం దగ్గర పడిన తర్వాత కమ్మదనం కోసం కొంచెం పాలు యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసేసి కలిపి కొంచెం ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఈ మక్క కుడుములతోని ఇలా ఈ కర్రీ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. కొంచెం ప్రాసెసే, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఆకులకి ఈజీగా వచ్చేస్తాయి. ఈ ఆకుల్లో తినడం మంచిది అని చెప్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.